న్యూస్ పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ఇక నుంచి ప్రతి 3వ సోమవారం పోలవరం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. పెండింగ్ ప్రాజెక్టుల్లో పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాముఖ్యత కల్పిస్తూ పనులన్నీ కూడా వేగవంతం చేయడంతో పాటు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టులో పురోగతి ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయి అనే అంశాలను అధికారుల నుంచి తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు ఏర్పాట్లు చూస్తున్నారు. గతంలో మాదిరిగానే పోలవరం పనులను వేగవంతం చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణ పనుల స్థితిగతుల్ని తెలుసుకుంటారు. అనంతరం ప్రాజెక్టు అధికారులతో అక్కడే సమీక్ష నిర్వహించి భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల ప్రాధాన్యత క్రమంపై ఒక అంచనాకొస్తారు. ఏ పనికి ఎంతెంత సమయం పడుతుంది, ఎంత వ్యయమవుతుంది, ఇలాంటి అంచనాలను సిద్ధం చేసేందుకు నిపుణుల కమిటీలకు మరికొంత సమయం ఇవ్వాల్సి ఉంది. గతంలో కంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఆ నిధులను కేంద్రం నుంచి తీసుకురావడం ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద బాధ్యత. ఇక 2014 నుంచి 2019 వరకు పోలవరం ప్రాజెక్టు పనులు 72% మేర పూర్తయ్యాయని టీడీపీ చెప్పుకొచ్చింది. కానీ గత 5 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో జరగలేదని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం అప్పర్ కాపర్ డ్యాం మధ్య గ్యాప్ ఉండిపోవడం. ఆ తర్వాత 2020లో వచ్చినటువంటి భారీ వరద ప్రవాహం కారణంగా అప్పర్ లోయర్ కాపర్ డ్యాం మధ్య భారీ అగాధాలు ఏర్పడ్డాయి. రాక్ఫీల్డ్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సిన ప్రాంతంలో సీపేజ్ ఎక్కువైంది. ఇక భారీ వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దాంతో పలు కీలక పనులన్నీ కూడా నిలిచిపోయాయి. కాపర్ డ్యాం లో నిర్మాణం జరిగి దాదాపుగా 5-6 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాం నిర్మాణాల పటిష్టత ఎలా ఉందనే విషయాన్ని తేల్చాల్సి ఉంది. ఇక ఇందుకు అంతర్జాతీయ స్థాయి నిపుణుల సూచనలు అవసరం ఉందని చెబుతున్నారు అధికారులు. ఇది వాన్ల సీజన్ కాబట్టి ప్రాధాన్యత క్రమంలో చేయాల్సినటువంటి పనులను ఎంపిక చేసుకోవడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. దీనికి తోడు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతున్న కొద్దీ నిర్మాణ వ్యయం కూడా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు సంస్థలు, నిపుణుల కమిటీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టు నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల స్టేటస్ అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించే అవకాశం ఉంది. శ్వేత పత్రాల విడుదలకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. గత పాలనకు ఇప్పటికీ వ్యత్యాసం చూపించాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు.